మంచువారింట్లో గొడవలు వీధిన పడ్డాయి. పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తన మీద ఎవరో దాడి చేశారంటూ మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు అయితే తన కొడుకు కోడలి మీద ఫిర్యాదు చేశాడు. ఈ ఇరువురు ఫిర్యాదుల ఆధారంగా పహాడీ షరీఫ్ పోలీసులు 2 కేసులను నమోదు చేశారు. ఇక మరోవైపు విష్ణు దుబాయ్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్కి వెళ్ళాడు. మంచువారింట్లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. మనోజ్ తన మీద కొంతమంది దుండగులు దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చాడు. మరోవైపు మోహన్ బాబు తన కొడుకు మనోజ్ కోడలు మౌనిక మీద ఫిర్యాదు చేశాడు. కొడుకు కోడలు నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు, మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మనోజ్ మౌనికల మీద 329, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక మరోవైపు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకున్నారు. పోలీసుల కేసులు ఇలా ఉంటే మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్కు కాసేపటి క్రితమే చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి ఆయన వెళ్ళాడు. మరి విష్ణు రాకపోతే ఈ పరిణామాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. అసలు ఈ గొడవలన్నిటికీ విష్ణుయే సూత్రధారి అని అంటున్నారు. విష్ణు తన తండ్రిని గుప్పెట్లో పెట్టుకుని ఆస్తిని అనుభవిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్ సైతం ఇదే కామెంట్ చేశాడు. ఆస్తిని, కుటుంబాన్ని ఎవరు వాడుకుంటున్నారు, ఎవరు దుర్వినియోగం చేసుకుంటున్నారు అని నిలదీశాడు. తను కెరీర్ ఆరంభం నుంచి సొంతంగానే ఎదిగానని, సొంతంగానే సినిమాలు చేసుకున్నానని అన్నాడు. తను ఇంకా ₹1 కూడా తీసుకోకుండా ఫ్యామిలీ కోసం ఎన్నో చిత్రాలు ఫ్రీగా చేశానని తెలిపాడు. తను ఎప్పుడూ కూడా ₹1 తీసుకోలేదని, తను ఇంతవరకు ఆస్తి పంపకాల గురించి మాట్లాడలేదని కూడా అన్నాడు. మరి జరుగుతున్న ఈ పరిణామాలపై ఇప్పుడు విష్ణు స్పందిస్తాడా, మీడియాతో విషయాలు పంచుకుంటాడా అన్నది చూడాలి. ఎయిర్పోర్ట్లో అయితే మంచు విష్ణు మాట్లాడుతూ ఇవన్నీ ప్రతి ఇంట్లో కామన్ అని, త్వరలోనే సద్దుమణుగవుతాయని అంటున్నాడు. అసలు ఇంత జరుగుతుంటే మంచు లక్ష్మి ఏం మాట్లాడడం లేదేంటి, మంచు మనోజ్ తెల్లి ఎందుకు నోరు మెదపడం లేదు అనే చర్చలు కూడా నెట్టింట్లో సాగుతున్నాయి. ఈ విషయంపై మనోజ్ స్పందిస్తూ తన ఆస్తులు, డబ్బు కోసం పోరాటం చేయడం లేదని, తన ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు. నాకు న్యాయం జరగడం లేదు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. తనకి న్యాయం జరిగే వరకు అందరినీ కలుస్తా అని అన్నారు. తన పిల్లలు ఇంట్లో ఉండగా దాడికి పాల్పడ్డారు. నా భార్య, పిల్లలకి రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధిపై దాడితో మీడియా వర్సెస్ మోహన్ బాబుగా మారింది. అటు కొడుకుతో, ఇటు మీడియాతో గొడవ నేపథ్యంలో మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కొడుకు మంచు మనోజ్ గొడవతో కాస్త మీడియాతో వైరానికి దారితీసింది. ఫలితంగా తీవ్ర ఆందోళన, ఆవేదనకు గురి అయ్యి మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించింది. బీపీ ఒక్కసారిగా పెరగడంతో రక్తపోటు వచ్చింది. దీనికి తోడు బాడీ పెయిన్స్ బాధించాయి. ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కాంటినెంటల్ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న మోహన్ బాబు ఆరోగ్యంపై కాంటినెంటల్ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ని విడుదల చేసింది. మోహన్ బాబు ఎడమ కన్ను కింద గాయం అయ్యిందని, బీపీ అధికంగా ఉందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. తీవ్ర ఆందోళనకు గురి కావడంతో పాటు బాడీ పెయిన్స్ సమస్యలు ఉన్నాయని వైద్యులు ప్రకటించారు. ప్రత్యేక వైద్యులతో ఆయనకి చికిత్స అందించాలని వైద్యులు చెప్పారు. రక్తపోటు అధికంగా అవ్వడంతో ఎడమ కన్ను సమస్య తలెత్తిందని, హార్ట్ రేట్ ఫ్లక్చువేట్ అవుతుందని తెలిపారు. వయస్సు, ఆరోగ్య దృష్ట్యా కార్డియాలజీ, న్యూరో, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో చికిత్స అవసరమని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.